హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ మామిడికాయ కర్రీ చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కేజీ, తరిగిన ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయ పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, చిన్న ముక్కలుగా కట్ చేసి తరిగి గ్రైండ్ చేసిన పుల్లటి మామిడికాయ ఒకటండి, పసుపు ½ స్పూన్, కారం 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, జీడిపప్పు పలుకులు 10, ధనియాల పొడి 1 స్పూన్ అండి, గరం మసాలా పౌడర్ 1 స్పూన్. ఈ ప్రాసెస్ చూద్దామండి. ½ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేయాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతారండి. జీడిపప్పు వేసుకోవాలండి. చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసి బాగా కలపాలండి. 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిందండి. ఇప్పుడు మామిడి తురుము వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి వాటర్ పోసుకుందాం. పదిహేను నిమిషాలు పాటు ఉడకనివ్వాలండి మూత పెట్టి. కూర రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. చికెన్ మ్యాంగో కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసి చూస్తారు కదా. థ్యాంక్ యూ.